ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు మరొక విశేషమైన ప్రభు యొక్క ఆగ్రహమును చూస్తూ ఉన్నాము. ప్రభువు శాంతమూర్తి, దయాళుడు, కృపా సత్య సంపూర్ణుడు. అయితే ప్రభువుకు కోపం కూడా వచ్చింది. ఈ విషయాన్ని యోహాను సువార్త 2వ అధ్యాయంలో లిఖించబడి ఉంది. యోహాను భక్తుడు తన ప్రియమైన శిష్యుడు దగ్గర నుండి ప్రభువుని చూచి దీనిని లిఖించి ఉన్నాడు. అది యూదుల పస్కా పండగ సమయం. యూదుల పస్కా పండగ సమీపింపగా యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం, యేసు యెరూషలేమునకు వెళ్ళారు. The Jews' Passover was at hand and Jesus went up to Jerusalem. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి ఉన్నారు. ఎవరెవరు ఉండాలి దేవాలయములో? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, లేవీయులు మరియు సమాజము వారు ఉండాలి. కానీ ఈ దేవాలయములో, యెరూషలేము దేవాలయములో ఎవరున్నారు అట? ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారు. అనగా ఈ యొక్క పశువుల సంతలాగా ఉంది. అందులో రూకలు మార్చువారును కూర్చుండుట చూచి. రూకలు ఎందుకు మార్చుకోవాలి అని అనగా యెరూషలేములో పస్కా పండుగ జరుగుతుంది. ఆ పస్కా పండుగకు యూదులు పెద్ద సంఖ్యలో హాజరవుట జరుగుతుంది. ఆయా దేశముల నుంచి వచ్చిన వారు, ఆయా రూకలు, వారి వారి దేశముల రూకలు తీసుకొని వచ్చిన వారు ఇక్కడ యెరూషలేములో ఉన్న ఆ యొక్క షెకిల్స్కి మార్చుకుంటూ ఉన్నారు. ఆ మార్చువారు కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. Jews' Passover was at hand and Jesus went up to Jerusalem and found in the temple those that sold oxen, sheep, doves and charges of money. తాళ్ళతో కొరడాలు చేశాడు. అక్కడ పశువులు కట్టుటకు, ఎద్దులను, గొర్రెలను, బర్రెలను వీటన్నిటి కట్టుటకు తాళ్ళున్నాయి. ఆ తాళ్ళతో కొరడాలు చేశాడు ప్రభు. కొరడాలు చేసి అక్కడ గొర్రెలను, ఎడ్ల అన్నిటినీ దేవాలయములో నుండి తోలివేశాడు. హల్లెలూయా! దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. మహాకోపం వచ్చింది ప్రభువుకు. మహాకోపం వచ్చి తాళ్ళతో కొరడాలు చేసి జులిపిస్తూ ఉన్నాడు. తోలివేసి ఉన్నాడు. రూకలు మార్చు వారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి ఉన్నాడు. ఎవరైతే కరెన్సీలు మార్చి మరి అక్కడ ఇస్తూ ఉన్నారో వారందరి రూకలన్నీ కూడా చల్లివేశాడు. వారి బల్లలు పడద్రోసి ఉన్నాడు. When he had made a scourge of small cords, he drove them all out of the temple, and sheep and the oxen, and poured out the charges money, and overthrew the tables. పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపార పుటిల్లుగా చేయకూడదని వారితో చెప్పాను. And said unto them that sold doves, take these things hence, make not my father's house an house of merchandise. ఆయన శిష్యులు చూస్తూ ఉన్నారు. అందరు నిర్ఘాంతపోతూ ఉన్నారు, ఆశ్చర్యపోతూ ఉన్నారు. శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు ఏమని? ఆయన శిష్యులు నీటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నారు. యూదులు, నీవి కార్యములు చేయుచున్నవే, ఏ సూచక్రియను మాకు చూపదు అని ఆయనను అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో
దాన్ని లేపుదును అని వారితో చెప్పాను. Jesus answered and said unto them, destroy this temple, and in 3 days I will raise it up. అనగా ఆయన దేహమును మీరు పగలగొట్టండి. నేను ఇదంతా యెరూషలేము దేవాలయం అంతా ఖాళీ చేసి తోలివేస్తున్నాను కదా, మీకు నా మీద కోపం వచ్చిందా? నన్ను పగలగొట్టండి, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదురని వారితో చెప్పాను. అనగా ఆయన దేహమును గురించి, ఆయన ఒకవేళ వారు ప్రభువుని చంపినా కూడా 3వ దినమున లెగుస్తాను అని ఆ ప్రభు తన ప్రవచనాన్ని చెప్పి ఉన్నారు. శిలువ మీద ఆయన తన ప్రాణమును పెట్టి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. దానిని గురించి ఆ ప్రభు ముందుగానే ప్రవచించి ఉన్నారు. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టారే, నీవు 3 దినములలోనే దానిని లేపుదువా అని అన్నారు. అయితే ఆయన తన శరీరము అనే దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. కాబట్టి వారికి అర్థం కాలేదు. నా ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని యొక్క పరిశుద్ధ ఆలయమును పాడు చేస్తూ ఉన్నాము, దానిని దొంగల గుహగా చేస్తున్నాము. దేవుని యొక్క ఆలయము దొంగల గుహగా చేసి ఉన్నారు అని ఆ ప్రభు వారిని వెళ్ళగొట్టి ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నా ఆలోచన చేద్దాం. నీవు దేవుని యొక్క జీవము గల ఆలయమై ఉన్నావు. నీలో నివసించి సంచరిస్తానన్నాడు, నీతో సహవాసం చేస్తానన్నాడు. ఈ ఆలయమును పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తాను అని అన్నాడు. లోపల దేవునికి అసహ్యమైనవన్నీ కూడా దొంగల గుహలో ఉండు రీతిలో నింపుకొని ఉన్నారు ప్రజలు. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి మార్కు 7:21 ప్రకారము లోపల నుండి మనుషుల హృదయములో నుండి అనగా దురాలోచనలు, దుష్టత్వము, జారత్వము, వ్యభిచారము, అవివేకము, అహంకారము ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఈ చెడ్డవన్నీ వచ్చి మనిషిని అపవిత్రపరచుచూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. అందువలన అది దొంగల గుహగా మారింది. మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నది. బయట నుండి లోపలికి వెళ్ళినది మనుషులను అపవిత్రపరచదు. కాబట్టి ఇటువంటి భయంకరమైనవి మన హృదయంలో ఉన్నాయి. He said, that which cometh out of the man, that defileth the man. From within, out of the heart of the man proceed evil thoughts, adulteries, fornications, murders, thefts, covetousness, wickedness, deceit, lasciviousness, an evil eye, blasphemy, pride, foolishness. All these evil things come from within and defile the man. నా ప్రియమైన వాళ్ళరా, ఈ విధంగా ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయటికి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తుంది. ఈ కన్ను మంచిదే, కానీ హృదయంలో ఉన్న ఆలోచనలు బట్టి, నీ మోసపు తలంపులను బట్టి నువ్వు చూసిన చూపు వల్ల ఈ కన్ను పాడైపోయింది. నీ నోరు మంచిదే, దేవుడు పుట్టించాడు, కానీ నీ దుష్ట ఆలోచనలు బట్టి, నీ నోరు మాట్లాడిన దుష్టత్వమును బట్టి నీ నాలుక, నీ పెదవులు, నీ నోరు మారిపోయింది, దుష్టత్వంగా మారింది. అందువలన ప్రభు, నేను జీవము గల దేవుని యొక్క ఆలయమై ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. ఆ జీవము గల దేవుని యొక్క ఆలయములో ఆయన నివాసం చేస్తాడు, ఆయన వారిలో నివాసం ఉంటాడు. అయితే ఈ చెడ్డవన్నీ బయటికి వెళ్ళాలి, ఈ అపవిత్రత అంతా కూడా బయటికి పోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే కానీ ఆ ప్రభు మన హృదయంలోకి రారు. నా ప్రియమైన వాళ్ళరా, మన యొక్క హృదయము ఎంత భయంకరంగా ఉందో, కపటముతో ఉందో, మోసముతో ఉందో ఆలోచించేద్దాము. ఇశ్రాయేలు వారు కట్టించుకున్న ఆ యొక్క పరిశుద్ధ దేవాలయము ఎంతో పవిత్రంగా ఉంచాలి, పస్కా పండగకు సిద్ధం చేయాలి. వారు దానిని అలంకరించుకోవాలి, దాన్ని శుద్ధి చేసుకోవాలి. దాని నిండా పేడలు, పశువులు పెట్టి, దాని నిండా గడ్డి, గాదము వేసి, అవి ఆహారం తీసుకుంటూ ఆ 2 రోజులు 3 రోజులు వారమంతా ఉంటే పశువులు కొనుక్కుంటూ, పక్షులను కొనుక్కుంటూ,
వాళ్ళు రూకలు మార్చుకుంటూ ఉంటే ఆ దేవాలయం ఎంత అపవిత్రమైంది, ఎంత మురికైపోయింది, ఎంత దుష్టత్వం జరుగుతుంది, మోసం జరుగుతుంది. నా ప్రియమైన వాళ్ళారా, ఈ మోసము చేయవారు యెరూషలేము దేవాలయములకు చొరబడి ఉన్నారు, దానిని దొంగలుగా చేస్తూ ఉన్నారు. అందువలనే కొరడా జులిపించాడు ప్రభు, వారిని బయటికి పొండి అని తోలివేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి ఇల్లు అది అపవిత్రమైపోయింది, అది ప్రార్థనా మందిరం అనబడును, కానీ మీరు దానిని దొంగలుగా చేస్తున్నారు అని ఆయన వేదన చెంది ఉన్నాడు. మానవుల యొక్క దుష్ట హృదయమును బట్టి ఆ ప్రభు ఎంతో వేదన అనుభవించి ఉన్నాడు. ఆలోచన చేద్దాము. నీవు దేవుడు పుట్టించిన రీతిగా నీవు జీవించకుండా నీవు ఇష్టానుసారంగా కలుషితమైపోయి మురికితో దుష్టత్వముతో నింపబడినప్పుడు ప్రభు నిన్ను చూసి దుఃఖపడడా? ఆలోచన చేద్దాము. ఈరోజు నీ హృదయాన్ని ప్రభుకి అప్పగించుటకు ముందుకురా. ప్రభు నన్ను క్షమించమని అడుగు. ఈ పాపముల మూట అంతా బయటికి కక్కి ఒప్పుకో, క్షమించమని అడుగు. పరిశుద్ధమైన రక్తము నీ కొరకు సిద్ధముగా ఉంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిన్ను తన యొక్క మందిరముగా, సజీవమైన దేవాలయముగా, తన ప్రియమైన కుమారుడుగా చేసుకుంటాడు. అట్టి దేవుని సన్నిధికి వస్తావా? సరి చేసుకుంటావా? దేవుని మాట వింటావా? దేవుని వాక్యము ఆలకిస్తావా? ఒక్కసారి ఆలోచించు. దేవునికి వేదన పుట్టించు కార్యములు చేయవద్దు. కొరడా జులిపించే సమయం తెచ్చుకోకు. పారిపోతున్నారు అందరూ పారిపోతున్నారు. సిగ్గుతో తల వంచుకున్నారు. అక్కడున్న యాజకులు, లేవీయులు చుట్టూ చూస్తున్న వారందరూ. ఈరోజున అటువంటి బ్రతుకు మనకు వద్దు. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.